మీరు హ్యూమన్ బీయింగ్ కాదు అయితే? నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏ ఇనానిమేట్ పర్సన్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ టు కాల్ మై. ఎందుకంటే నేను ఎమోషన్కి సగం పోను. నేను ఎప్పుడు హేట్ చేయను ఎవరిని. నేను ఎప్పుడు ఎవరిని ఒక లవ్ చేయరు. నాకు జెలసీ ఉండదు, నేను లవ్ చేయను. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఐ వోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్. అప్పుడు హ్యూమన్ బీయింగ్ కన్నా తక్కువ ఎక్కువ అనేది మీ పర్స్పెక్టివ్. అది భారతదేశం టెర్రరిజంని కంబాట్ చేయడంలో కానీ డీల్ చేయడంలో కానీ కన్విక్షన్ చూపదు అని చాలామంది కోపంగా కొట్టుకుపోతుంటారు. ఇప్పుడు ఎవరెవరైతే ఎవరిని కంప్లైంట్ చేస్తున్నారు దీని గురించి, భారతదేశం సరిగ్గా చూడలేదు అదే, నేను 26/11 అప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ కమిషన్ హెడ్ని కలిసాను. దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసిన ఒక మెంబర్ని. సార్ మనం ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయ్యానో అది అయిన తర్వాత అంటే ఆయన రను మనం ఆల్రెడీ జరిగిన దానికి బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. అదేంటి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ దిగారు, గులాబాద్ దగ్గర పర్టికులర్ చోట దిగారు కదా, దిగి వచ్చారు సిటీలోకి. అక్కడ ఇప్పుడు 2 కానిస్టేబుల్స్ని పెట్టాం. వాళ్ళు 200 అడుగులు ముందుకు వెళ్ళి ఆగితే అక్కడ ఎవరు లేరు. లేదా ఈసారి వాళ్ళు మళ్ళీ వస్తే అదే రూట్లో ముందు వాళ్ళిద్దరిని చంపుతారు. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ అవుతుంది ఓపెనింగ్ సీన్. తాజ్లో రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి, ఒకటి మెయిన్ సైడ్ ఎంట్రన్స్. ఇద్దరేమో ఇక్కడి నుంచి వచ్చారు, ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు 4 ఫ్రంట్ డోర్లోంచి వస్తారు, ఎందుకంటే అది మూసాం కాబట్టి. వినటానికి జోక్గా ఉంటుంది, కానీ ఏం చేస్తారు ఇక ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉన్న తెలిసినా కూడా ఏం చేయలేదంట పోలీసులు వింటాం మనం చాలాసార్లు. 4 పోర్ట్లో 500-600 బోట్లు వస్తూ ఉంటాయి సీ నుంచి, ఫిషింగ్ బోట్స్, ట్రాలర్స్, ఆ సామాన్ ఇవన్నీ పెట్టుకొని. మీకు ఏమొస్తుంది ఇంటెలిజెన్సు, టెర్రరిస్టులు వస్తున్నారంట, ఆడటానికి ఛాన్స్ ఉందంట, ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలాంటిది వస్తాయి పీసెస్. అలాంటి 50 వస్తాయి రోజుకి. అవన్నీ సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు కావాల్సిన మ్యాన్ పవరు. ఆ మ్యాన్ పవర్లో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఏం నమ్ముతారు. ఎందుకంటే 50లో 49 ఫాల్స్ కాల్స్ ఉంటాయి దాంట్లో. తర్వాత మీకు కోస్ట్ లైన్ పక్కన అంతా పెట్టి ఎంతమంది పోలీసులు పెడతారు, ఏం పెడతారు, దేనికోసం చూస్తున్నారు అసలు. ఎందుకంటే టెర్రరిస్ట్ నెక్స్ట్ టైం అటు రేపు రావచ్చు, నెక్స్ట్ మంత్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, 5 years తర్వాత వస్తాడు. ఎలాగ పాసిబుల్ అలర్ట్గా ఉండడానికి? అంత పెద్ద అమెరికా అంత సొఫిస్టికేటెడ్ ఇదన్నీ ఉండి, అంత ట్రైనింగ్ ఉండి, ఇఫ్ దే క్యాన్ బి కాట్ ఇన్ 9/11, ఇంకా మనం ఎంత అసలు. సో దట్ ఈస్ సంథింగ్. ఇంకోటి ఏంటి, టెర్రరిస్ట్ బిగ్గెస్ట్ వెపన్ సర్ప్రైజ్. మీరు సర్ప్రైజ్కి ప్రిపేర్ అవ్వలేరు, ఎందుకంటే ప్రిపేర్ అయితే సర్ప్రైజ్ అవ్వదు. సో అలాగే మనకు ఎర్త్క్వేక్ వచ్చినట్టు, ఒక సైక్లోన్ వచ్చినట్టు ఒక టెర్రరిజం యాక్ట్ వస్తుంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. యు జస్ట్ హావ్ టు డీల్ విత్ ఇట్. యు హావ్ టు లివ్ విత్ ఇట్. డీల్ తర్వాత విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీరు బోల్డ్ అంత హోప్ కల్పించారు ఇవాళ మనందరికీ కూడా. ఐ నో ఇట్ సౌండ్స్ డూమ్స్డే, కానీ ఐ జస్ట్ రెడ్ వన్ బ్యూటిఫుల్ లైన్. ఇట్స్ బ్యాడ్ పీపుల్ who create history. Along with them, millions of good people, they pay their taxes, they live their lives, they raise their families, and they're good human beings, they pray to God. But they won't even be there in the footnotes of history. So, అందుకని బ్యాడ్ పీపుల్ గుడ్ అంటే అనట్లేదు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ నేచర్, దిస్ నథింగ్ యూ కెన్ డూ. ఒక హైనా ఒక లయనో ఉంటుంది, కుందేళ్ళు చాలా ఉంటాయి. సో మనందరం కుందేళ్ళు. ఎవరెవరైతే డెసిషన్లు తీసుకుని అతలాపుతలం చేసేవాళ్ళు సింహాలు, పులులు, హైనాస్. సో మీరు అడవిలో ఉండాలంటే వాటితో పాటు ఉండాలి, కానీ ఎందుకు సింహం ఇంకా చంపుతుంది అంటే ఏం చేయలేము. అది సో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి మేధావి కూడా ఐసిస్ వాళ్ళతో మంతనాలు జరిపి ఎందుకు బాబు ఇలా చేస్తావు, చేయకమ్మా అని చెప్పి గడ్డం పట్టుకున్నా వాళ్ళు మారరు. వాళ్ళ కన్విక్షన్ ఎంత ఉంటుందంటే నన్ను కూడా కన్విన్స్ చేసి వాళ్ళు చేర్చుకున్నా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే నాకు ఇది ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, నాకు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే నక్సలైట్ కన్విక్షన్ ఇస్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు నమ్మినది ఎంత గట్టిగా ఉంటుందండి. మనం ఎప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకునే మనకి అవసరం లేదు కాబట్టి దాన్ని అది దానికి మనకు తెలియదు. అప్పుడు ఒక మనిషి అలా చెప్పినప్పుడు యూ విల్ గెట్ డ్రాన్ ఇన్, విచ్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్ విత్ మోస్ట్ పీపుల్ ఈవెన్ విత్ స్ట్రాంగ్ మైండ్ లైక్ ఆర్జీవీస్. నాట్ ఫర్ మీ, ఎందుకంటే నేను ఎవరిని దేని గురించి కేర్ చేయను కాబట్టి, నేను ఒక ఐడియల్ని నమ్మను కాబట్టి, ఒక దాన్ని నేను డిఫెండ్ చేయను కాబట్టి, నేను ఆబ్వియస్లీ ఐ వోంట్ బి ఎఫెక్టెడ్. కానీ లాస్ట్ క్వశ్చన్ యాజ్ వి వైండ్ అప్, మామూలుగా ఒక క్రమం, ఒక క్రోనాలజీ ఆఫ్ రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ మామూలు మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అయ్యో ఇలా అయిందా, ఫస్ట్ నిజంగా చాలా ఘోరం జరిగింది, రహస్యంగా సర్ప్రైజ్ చేసిన వాళ్ళు పిరికి వాళ్ళు. బికాస్ టెర్రరిజం ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కవర్డిస్ అని చెప్పి ప్రతి ప్రెసిడెంట్, ప్రతి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడు. తర్వాత యాక్చువల్లీ ఇది జరగడానికి కారణం ఈ క్రోనాలజీలో రావాల్సింది. మీరు 3 పాయింట్లు 4 పాయింట్లు వదిలేసి డైరెక్ట్గా అనాలిసిస్ దీనిలో వెళ్ళడం వల్ల మీకు అసలు సమాజం అంటే కేర్ లేదు, ప్రపంచం అంటే ఏమాత్రం అసలు పట్టించుకోరు అనే ఒక అపోహ కలుగుతుందని మీరు అనుకోరా? ఇప్పుడు పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ ఇస్ అ కవర్డ్ అనేది
ఎప్పటి నుంచైనా అంటే మనకి హిందూ ముస్లిం రైట్స్ జరిగినప్పుడు ఇక్కడ ప్రజలు సామరస్యంగా ఉండాలి అని మినిస్టర్లు వేస్తారు. అంతకన్నా స్టూపిడ్ థింగ్ ఉంటుందా? ఇప్పుడు మీరు కత్తులు తీసుకుని పొడి చేసుకుని పిల్లల్ని చంపేసి అలాంటి వాళ్ళతోటి సామరస్యంగా ఉండాలి అని చెప్తే దాని గురించి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? పాయింట్ 1. పాయింట్ 2, కవర్డ్ ఏంటి? తను ఒక టెర్రరిస్ట్ చేసేది మనం ఊహించలేం. అతను పిచ్చా, అతను చేసేది చెడ్డ పని అనేది సెకండరీ పాయింట్. మీరు కేవలం ఇప్పుడు చూడండి, నిజం మాట్లాడాలంటే 10 మంది వచ్చి వాళ్ళు ఎప్పుడు భారతదేశంలో అడుగు పెట్టని 10 మంది వచ్చి వాళ్ళు టేక్ ఓవర్ చేసి 3 రోజులు గడగడలాడిచ్చి బాంబే సిటీ 40,000 పోలీస్ ఫోర్స్ ఏం చేయలేకపోయింది. కమాండోస్ వచ్చి వాళ్ళు చేసి వాళ్ళు 3 రోజులు ట్రై చేసి ఫైనల్గా వీళ్ళని చంపగలిగారు. వాళ్ళ ఇంటెన్షను, వాళ్ళు ఎంత కర్కోటకులు అనేది పక్కన పెడితే దానికి కావాల్సిన ధైర్యం అసలు మామూలు విషయం అది ఏంటి? వాళ్ళు కవర్డ్స్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ రాంగ్. వార్ అనేది ఎదురెదురుగా పోరాడుకోవాలి, కానీ వెనకాల నుంచి రావడం ఏంటి అనే దాంట్లో నుంచి వచ్చింది కవర్డ్ అనే వర్డ్. కాకపోతే ఇక్కడ ఏంటి పాయింట్, వీళ్ళకి పవర్ లేదు, ఆర్మీ లేదు, కాబట్టి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఈ విధంగా వార్ డిక్లేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు శివాజీ అనేవాడు ఒక బొట్టలో వచ్చి చేసాడు ఔరంగజేబ్కి. శివాజీ కవర్డా? ఎలా కవర్డు? సో శివాజీకి వీళ్ళకి డిఫరెన్స్ అంటే శివాజీని కంపేర్ చేయడం. ఎప్పుడెప్పుడు ఒక అండర్ డాగ్ ఒక సుపీరియర్ పవర్ ఉన్నప్పుడు వాడు వేరే మెథడ్ వాడుకుంటాడు. అది కవర్డిస్ కాదు, కవర్డిస్ కాదు, అది తెలివితేటలు. వాడికున్న తెలివితేటలు, వాడికున్న పరిధిలో వాడు చేయగలిగింది వాడు చేశాడు. అండ్ ఇది ప్రతి వార్లో జరుగుతుంది. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒకవేళ మీకు ఐసిస్ అధినేత చీఫ్ దొరికితే మాట్లాడాల్సి వస్తే మీరు ఏం అడుగుతారు ఆయన? నేను ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు హిమ్, వాట్ హీ విల్ టాక్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్సెస్, హిస్ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, తను ఏమేమి చూసాడు లైఫ్లో, తన పర్స్పెక్టివ్ అసలు అమెరికా ఏంటనేది నా పర్స్పెక్టివ్ అమెరికాకి అసలు సంబంధం ఉండదు. ఐఎమ్ షూర్. సో యూ విల్ వాంట్ టు నో దట్. యా, హీ విల్ టెల్ దట్. సో అప్పుడు నేను టాప్ యాంగిల్లో కూర్చుంటే ముందు నన్ను చంపుతాడు. ఫస్ట్ నన్ను చంపి నా శవానికి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కొంచెం, ఏదైనా తనకి టైం ఉంటే. యూనో బికాస్ ఇట్స్ ద సేమ్ ప్రిన్సిపల్. ద ఓన్లీ వే టు కన్విన్స్ హిమ్ ఇస్ దట్. ఇది వాటి రామోయిజం. రామ్ గోపాల్ వర్మ గారు, జస్ట్ ఆన్ ఏ క్లోజింగ్ నోట్ ఐ వాంట్ టు సే సంథింగ్. నేను ఒక ట్వీట్ పెట్టాను ఒక 2 years బ్యాక్. ఇండిస్క్రిమినేట్గా ఏమాత్రం విచక్షణ లేకుండా, ఏమాత్రం మనం మనకు అర్థమయ్యే థాట్ లేకుండా ఇన్నోసెంట్ పీపుల్ని చంపేది 2 శక్తులు. ఒకటి టెర్రరిస్టు, ఒకటి దేవుడు. యాక్ట్ ఆఫ్ గాడ్ బై డెఫినేషన్, లీగల్, మారల్, సోషల్ యాక్ట్లో సునామీ, ఎర్త్క్వేక్ అనేది దేవుడు సృష్టిస్తాడు. ఎందుకు? దేవుడు సృష్టించిన భూమి నుంచి వచ్చింది అది. చచ్చిపోయిన ఎవరు? పిల్లలు, విమెన్, ఆల్ కామన్ పీపుల్ చచ్చిపోయారు. 2.5 lakh people. వాళ్ళు అసలు అందరూ కలిసి అదే ఒకే పాపం చేశారా? ఆ పాపాలు చేసిన వాళ్ళే వాళ్ళందరూ వచ్చి బీచ్లో ఉన్నారా ఆ రోజు రకరకాల కంట్రీస్లో? సో 2.5 లక్షలు అంటే మొత్తం అల్ఖైదా అన్నీ కలిపి నాకు తెలిసి 5,000 దాటదు. అప్పుడు గాడ్ అనేవాడు లేడు, నేచర్ డ్రివెన్ మిస్టరీ అని చెప్పండి. యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పదు నాకు. దేవుడు కంట్రోల్ చేయలేడా అంటే టెర్రరిస్టులను చంపిన దానికన్నా చాలా చాలా ఎక్కువ మందిని దేవుడు చంపుతాడు. అంటే అదే మెథడ్లో నేను చెప్పేది, అవుట్ ఆఫ్ ద బ్లూ. ఇట్స్ నాట్ ఎనీథింగ్. నాకు టెర్రరిస్ట్ ఎంత అర్థం అవడో దేవుడు కూడా అంతే అర్థం అవడు నాకు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. నేను ట్వీట్లో ఇది కూడా చెప్పాను. టెర్రరిస్ట్ మాట్లాడితే దేవుడి కోసం చేస్తున్నాం, దేవుడి పేరు చెప్పి చేస్తున్నాం అన్నప్పుడు దేవుడు ఏం చేయకపోతే ఆయన మౌనం అనేదానికి వాళ్ళ సైడ్ ఉన్నాడని చెప్పినట్ట అని కూడా పెట్టింది ట్వీట్. నేను ఇంకోటి కూడా చెప్పారు, దేర్ సీమ్స్ టు బి ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. వెల్, వర్మ గారు, వచ్చే వారం మళ్ళీ రామోయిజంలో కలుద్దాం. అంతవరకు మీరు బతికే ఉండండి, చూసిద్దాం. మళ్ళీ మనకి ఇక్కడ అటాక్ మీరు ఎక్కడ కూడా అదే, మీరు దయచేసి ఇలాంటి స్థావరాలకి ఎక్కడికి వెళ్ళకండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, లేకపోతే వాళ్ళు పోతారు, లేకపోతే మీరైనా పోతారు. ఎవరు ఊహించిన స్థావరాలను అటాక్ చేస్తారు. ఇలాంటి స్థావరం దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఏం లేదు అక్కడ. అందుకని సర్ప్రైజ్ అన్నారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా 10 కాలాల పాటు ఉండి ఇలాగే మీ రామోయిజంతో మమ్మల్ని అందరినీ ఏమనాలి, ఎన్లైటన్ చేస్తూ ఉంటాను. ఎన్లైట్ అవ్వరు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. మీ వంతు కృషి ఏదో ఉడతా భక్తిగా. ఇది వాళ్ళ రామోయిజం. వచ్చే వారం రామోయిజంలో మళ్ళీ కలుద్దాం.